ఈ లైట్ వస్తుంది, ఈ లైట్ మాత్రం తగ్గలేదు. ఇది ఆఫ్ అయిపోతే బండి స్టార్ట్ అవుతుంది, కానీ ఏందో మనకు కారణం తెలియదు. కాబట్టి నేను మెకానిక్కి ఫోన్ చేశాను. అయితే ఈ ప్రాబ్లం ఉన్నాడు. పొద్దున్న కష్టపడి లాస్ట్ యాద్ వచ్చి నెంబర్ గుర్తుపెట్టుకొని ఫోన్ చేశాను మెకానిక్కి. ఇగో తాను చేసాడు, ఇగో మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు. ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. కనిపిస్తుంది, ఒక నిమిషం. కనిపించిందా? ఆప్షన్ వల్ల బండి స్టార్ట్ కాదు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, స్టార్ట్ అయితే కాదో తెలియదు. స్టార్ట్ చేద్దాం. చూపిస్తాను మీకు. ఏముందిరా, బెల్లం తింటున్నా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది. నేను చూపిస్తాను మొత్తం. ఆల్రెడీ నేను పొద్దున ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చి బోల్ట్ కూడా ఉంది. వైర్లు, బ్యాటరీ దగ్గర ఉంది వైర్లు. ఇట్లా పెట్టుకోవాలి మనం. ఎత్తాను ప్యాకెట్. ఇగో బ్యాటరీ కూడా చూపెట్టరా, బ్యాటరీ కూడా చూపెట్టు. బ్యాటరీ పక్కకు ఉంటుంది, ఇట్లా పెట్టుకోవాలి. ఉల్టా పెట్టాం, సారీ. ఇది వెనుక అటువైపు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ వైపు పైకి లేపరా. ఇది బ్యాటరీ వైపు ఉండాలి. ఎప్పుడైనా మీకు కూడా ఎప్పుడైనా పనికి వస్తుంది అని అనసు. ఒకరోజు టైం వేస్ట్ అయిపోయింది నాకు. ఇట్లా పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాటరీ వైపు ఉండాలి. ఇది లాక్కుందా బ్యాటరీ వైపు ఉండాలి. ఇది మధ్యలో పాతది, ఇది అంతకుముందు పాతది ఉండేది, తీసేసిన. మధ్యలో ఒకటి ఉంటుంది కనిపిస్తుంది, అది ఇరిగిపోయింది. మధ్యలోది కాలిపోయింది కాబట్టి తీసేస్తున్నాను. కొత్తది తెచ్చుకున్నాను. ఎందుకు ఒక 2 తెచ్చుకున్నాను. ఒకటి ఎప్పుడైనా పనికి వస్తాయని ఇది ఒకటి పెడతా. ఇప్పుడే చింపేసాను కదా, ఇప్పుడు చూపిస్తాను. దూరం మీద కారు వీడు కదా, కొంచెం దూరం అయితే కారు బాబోయ్. బండి ఆఫ్ కర్. ఆఫే ఉంది, బండి ఆఫ్ ఉందా? మరి ఏంటో స్టార్ట్ వస్తుంది. టెస్ట్ అయ్యరా, టెస్ట్ అయ్యేది. బండి ఆఫ్ ఉందా నాకు కరెంట్ వస్తుంది. ఇది అది పల్లిపోతే పోతుంది అమ్మ. మళ్ళీ పడ్డది కింద. చూపెట్టరా ఒకసారి. అటు ఫోన్ రా, ఏముంది డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారు రే చిన్న. అరే అది తీసిరా, అది ఎలా ఉందో చూడు ఒకసారి. మీ అమ్మ బోల్టు. షార్ట్ రాదు పక్కా బుజ్జి. ఇట్లా వాచ్ పెట్టుకోవాలి. వాచ్ వస్తుంది. మళ్ళీ మనం కనిపించి రాకుండా. మనమేం మెకానిక్ కాదు, జస్ట్ ఇప్పుడు మనం మెకానిక్ ఫోన్ చేస్తే ఇట్లా అన్నాడు, పెట్రోల్ కడుకోమన్నాడు. నేను కడిగినా కూడా అది పోయింది. అది మెకానిక్ నా దగ్గర తీసుకురా నేను చేస్తాను అన్నాడు. కానీ బండి స్టార్ట్ కావాలి కదా ఫస్ట్, అంత పోవాలంటే మెకానిక్ దగ్గర. ఇది స్టార్ట్ అయితే కాదు తెలియదు. స్టార్ట్ అయితే మనం చూపిస్తాను మీకు. ఈ 2 ఉంటుంది, ఇలా పెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోగల. టెస్ట్ అయ్యిరా. ఇంకో బోల్ట్ ఇదా. పొద్దుగల అన్నీ ఏమీ తెలుస్తుంది. బాగా టైట్ చేసుకోవాలి. మంచిగా ఇగో ఫ్రెండ్స్, ఇలా చూసుకోండి బోల్ట్ మంచిగా. మళ్ళీ ఇది లోపల వైపు ఉండాలి, చూసుకోవాలి. ఇట్లా బ్యాటరీ కూడా చూపెట్టరా. ఇట్లా ఇది బ్యాటరీ వైపు ఉండాలి, చూడండి. బయట ఉండకూడదు. కానీ ఫస్ట్లో గట్లే ఉంది కాబట్టి అట్లే పెట్టాను. మళ్ళీ ఎందుకంటే ఇది ఇట్లా దిగొచ్చు, కానీ తెలియదు కదా. ఫస్ట్ అది లాక్ చేస్తున్నాను, టైట్ చేసిన మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇది కూడా చెక్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బండి పాతది మొత్తం పెట్టేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు. ఒకసారి అడ్డు వైపు చూపెట్టాను, నన్ను కూడా చూపెట్టాను ఒకసారి. ఆన్ చేస్తాను. స్టార్ట్ కర్చుకోవచ్చు. జై శ్రీరామ్. ఏమవుతుందో ఫలితం ఉందా లేదా తెలియదు. జై శ్రీరామ్. దేవుడా దేవుడా దేవుడా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాహ్, సక్సెస్ అయిపోయినా. సో ఫ్రెండ్స్, ఇందాక ఇక్కడ ఎక్స్ప్లమేటరీ మార్క్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు రాలేదు. అది పెట్టాం కాబట్టి ఒకసారి కూడా స్టార్ట్ అవుతుందా ఫ్రెండ్స్? తీసుకోగా ఇట్లా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పెద్ద సింపుల్. మనమే ఒకప్పుడు చెక్ చేసుకోవాలి కాబట్టి. సరే, పొద్దున్న నుంచి తెల్లాడుతున్నా. పొద్దున్న నుంచి ఇప్పుడు టైం అవుతుంది కదా, 6 అవుతుంది. పొద్దున్న నుంచి తెల్లాడినా కూడా నాకు ముద్ర ఇంకా మంచి హ్యాపీగా పండుకున్నాను. కానీ ఐడియా లేదు కదా. చూసుకోండి ప్యాకెట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా. ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. ఇది పాతది. ఇది పోయి మధ్యలో కనిపిస్తుంది మీకు, పోయిన పీస్ లాగా. కెమెరా మంచిది కదా ఫస్ట్. ఇంక ఒకటి 90 రూపాయలు. ఇప్పుడు నా బస్కు ఇచ్చినాను. టికెట్ చూపిస్తాను మీకు. 2 టికెట్లు. సంతోష్ నగర్ పోయించాను. 2 టికెట్లు సంతోష్ నగర్ పోయించాను. పోయి తెచ్చుకున్నాను. 2 తెచ్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఎప్పుడైనా మార్కులు వస్తే ఒకసారి చూసుకోండి మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.